సేను కాడ ఎర్రజొన్న సేను కాడ ఎండి వరుస చేతబట్టి గువ్వాలు తోలుతుంటే మావా నా గుండె జల్లుమని మావా గువ్వాలు తోలుతుంటే మావా నా గుండె జల్లుమని మావా ఒక్కదాన్ని ఉండలేను మావా నేనొంటరిగా ఉండలేను మావా ఒక్కదాన్ని ఉండలేను మావా నేనొంటరిగా ఉండలేను మావా ఎర్రజొన్న సేను కాడ ఎండి వరుస చేతబట్టి గువ్వాలు తోలుతుంటే మావా నా గుండె జల్లుమని మావా ఒక్కదాన్ని ఉండలేను మావా నేనొంటరిగా ఉండలేను. అందరికీ నమస్కారం. నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు పందికుంట గ్రామం వజ్రకరూరు మండలం అనంతపురం జిల్లాకి విచ్చేసింది. ఇక్కడ అద్భుతమైన సింగర్ అలాగే మంచి డప్పు ప్లేయర్ టి వన్నూరు స్వామి గారిని ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం. నమస్కారం అన్న. నమస్కారం. మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. నా పేరు తలారి వన్నూరు స్వామి, పందికుంట గ్రామం వజ్రకరూరు మండలం అనంతపురం జిల్లా. నా ఫోన్ నెంబర్ 7989623902. నేను పాటలు పాడుతూ డప్పు కొడుతూ నేను వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. సరే, అయితే మన ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. అయితే నేను మొదటగా అమ్మ గురించి ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. తప్పకుండా మంచి పాట పాడండి. అమ్మను మించిన దైవము లేనే లేదన్నా, గట్టిగా. ఏ దైవమైనా అమ్మ ముందు దిగదుడు పన్నా. అమ్మను మించిన దైవము లేనే లేదన్నా, ఏ దైవమైనా అమ్మ ముందు దిగదుడు పన్నా. అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓరన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓరన్నా. ఆ దేవుడే నరుడై పుట్టెను ఇలలో నాయన్న. అమ్మను మించిన దైవము లేనే లేదన్నా, ఏ దైవమైనా అమ్మ ముందు దిగుడు పన్నా. నీ గుండె ఇమ్మని తన కొడుకే కోరి అడిగితే తడబడకుండా తల్లి తక్షణమే గుండెను కోసి పండులాగా చేతిలో పెట్టి ఆ గుండెను పట్టుకుని పరిగెడుతూ పడిపోతే, అయ్యో పడిపోతివ కొడుకని ఆ గుండె ఏడ్చే తల్లి మనసు కల్లడిల్లే. మరి తల్లికి గుండెను కోసిచ్చే కొడుకులు ఎందరు ఉన్నారు, చెల్లని నోటు బతుకల్లే తల్లిని చూసే తనయులున్నారు. అయినా కన్న తల్లి పంచుతుందే ప్రేమను మళ్ళీ, త్యాగాల కల్పవల్లి మన అందరి కన్న తల్లి. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవమైనా అమ్మ ముందు దిగదుడు పన్నా. ఏ దైవమైనా అమ్మ ముందు దిగదుడు పన్నా. ఏ దైవమైనా అమ్మ ముందు దిగదుడు పన్నా. చాలా అద్భుతమైన పాట అన్న. అమ్మ గురించి మంచి పాట వినిపించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే అన్న, మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? నాకు ఈ కళారంగంలో దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. అయితే నేను ఈ కళారంగానికి రావడానికి ముఖ్య కారణం వచ్చి మన ఆర్డిటి సంస్థలో పురుషోత్తం సార్ అని కల్చరల్ ఆర్గనైజర్ ఉండేవారు మా గుంటకల్ ఏరియాకి. అప్పుడు నాకు ఇట్లా పాటలు పాడడము, ఇట్లా పాటలు పాడమంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. నేను అప్పుడు సినిమా పాటలు చిన్న చిన్న బుక్లు వచ్చేటివి, 3 రూపాయలు 4 రూపాయలు పెడితే పుస్తకాలు వచ్చేటివి. ఆ పుస్తకాల్లో సినిమా పాటలు ఎక్కడ పడితే అక్కడ గట్టిగా కూర్చొని గట్టిగా పాడుకుంటూ అట్లా ఉండేవాడిని. అందులోనే ఒకటి ఈ మన హీరో రవితేజ గారి సినిమాలో నాట ఊర పిక్చర్లో పాట నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను. ఎక్కడంటే అక్కడే ఇష్టానుసారంగా పాడుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు పీర్ల పండుగ నాడు మా ఊర్లో మన ఆర్డిటి సంస్థ వారు ఎయిడ్స్ ప్రోగ్రాం గురించి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టినారు. ఆ ప్రోగ్రాంలో మరి పురుషోత్తం సారు మేకప్ వేసుకోవాలి. ఆ మేకప్ వేసుకునే వెనక్కి పోతే స్టేజ్ పైన ఎవరు లేకపోతే జనాలంతా వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంలో అందరూ వాళ్ళు చర్చించుకుంటున్న సమయంలో మా ఊరు ఆర్డిటి సివిటి టీచర్ వచ్చి నన్ను పిలుచుకొని వెళ్ళి, సార్ మా పిల్లోడు ఉన్నాడు, మీరు కావాలంటే అంతవరకు మేకప్ చేసుకోవచ్చు, మా పిల్లోడు అంతలోపల పాట పాడతాడు, అంతలోపల మీరు చేసుకోవచ్చు అంటే సార్ గారు నన్ను పిలిచి స్టేజ్ ఎక్కించి, సరే బాబు నువ్వు పాట పాడుతుంటే నేను అంతలోపల
మేకప్ వేసుకొని వస్తానని చెప్పి వెళ్ళడం వల్ల నేను నా ఆటోగ్రాఫ్లో పాట పాడడం వల్ల ఆ రోజు సార్ నన్ను గుర్తించి, బాబు నువ్వు రోజు పాటలు పాడడానికి ఇట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆర్డిటీలో, ఏదో కాస్త కూస్త మేము ఇస్తాము, మీరు వచ్చి పాటలు పాడుకొని పోవచ్చు అని చెప్పడం వల్ల నేను అట్లా సారు ఫోన్ చేసినప్పుడల్లా నేను వెళ్తూ పాటలు పాడుతూ వస్తూ అట్లా నేర్చుకున్నాను ఆర్డిటీ. అక్కడ పాడిన ఆటోగ్రాఫ్ పాట ఒకసారి మన ప్రేక్షకులకు కూడా పల్లవి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. బాగా గుర్తింపు తెచ్చిన అంశం ఏంటన్నా? నాకు బాగా గుర్తింపు తెచ్చిన అంశం అంటే, మేము ఏ పని పాట లేకుండా ఇట్లా ఉన్న సమయాల్లో మాకు ఆర్డిటీ సంస్థ వారు యూత్ దాదాపుగా కాలనీలో చాలామంది ఉన్నాము. అటువంటి సమయంలో మేము సార్ వారిని బ్యాండ్ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో మేము సిఓ సార్ గారిని సంప్రదించి, నాకు పాటలు పాడుతూ పరిచయం ఉన్న ఆ పరిచయంతో, సార్ మేమైతే ఇట్లా చాలామంది యువకులు ఉన్నాం, పిల్లలము, మాకు ఏ పనులు ఏదో కూలీ నాలిపోయినా ఏదో 100, 150, 200 ఇస్తారు, మాకేమీ సరిపోవు, మాకంటూ ఒక ఉపాధికి ఈ పని చేస్తూ నెక్స్ట్ ఇంకో పని కూడా మాకు ఒకటి ఉంటే చేతి పని మాకు బ్రతుకు తెరువు కోసం ఉంటుంది సార్ అని అన్నప్పుడు, మరి ఏది కావాలని మీకు అని అడిగితే అమ్మాయిలందరూ కలిసి కుట్టు మిషన్లు అడిగినారు. అందులో మేము వచ్చి బ్యాండ్ అడగడం జరిగింది. ఆ బ్యాండ్ అడగడం వల్ల సార్ వాళ్ళు, ఇప్పుడైతే అది బ్యాండ్ తీసేసినారు బాబు, మన సంస్థలో బ్యాండ్ అనేది అది నేర్చుకోవడానికి 1 year టైం పడుతుంది, కాబట్టి అందులో మాస్టర్లు నేర్పించలేకపోతున్నారు, లేదా స్టూడెంట్లన్నా మధ్యలోనే దాన్ని డ్రాప్ అవుట్ చేసేస్తున్నారు, కాబట్టి మీకు రామ్లఖన్ డ్రమ్స్ ఉన్నాయి వాయించడానికి, మరి అవి నేర్చుకోగలము అని అంటే మేము మీకు ఇవ్వగలము అని అన్నారు. మేము దానివల్ల సార్ వాళ్ళు మాకు శాంక్షన్ చేయడము, 6 నెలల పాటు మేము దాన్ని ప్రాక్టీస్ గురువుగారిని పెట్టించుకొని నేర్చుకోవడం, దాని ద్వారా మేము ప్రోగ్రామ్స్ చేస్తూ ఆ డ్రమ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మాకు పురుషోత్తం సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ కల్చరల్ ఆర్గనైజర్ గురుమల వన్నూరప్ప సార్ అని వచ్చినారు. ఆయన ఇంకా బాగా మమ్మల్ని చేరదీసి ఆయన ఇట్లా చిన్న చిన్న డప్పు బీట్స్ నేర్పించడము, పాటలు ఎట్లా పాడాలి, ఎట్లా నీకు ఇంకా పాడేది ఇంకా బాగా నేర్చుకోవాలని మెలకువలు కొన్ని నేర్పించడము, అట్లా నేర్చుకోవడం వల్ల ఈ డ్రమ్స్లో నేను బాగా నేర్చుకొని నన్ను కూడా గుర్తించి వన్నూరప్ప సార్ గారు, ఒక గురువు కావాలి, నువ్వు నేర్చుకొని ఇక్కడే ఉండకూడదు, నువ్వు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ జల్లిపల్లి పక్కన కొర్రకోడు గ్రామంలోనే మన ఆర్డిటీ తరఫున ఒక డ్రమ్స్ టీం ఇచ్చి నాకు మీరు నేర్పించండి అని నన్ను గురువుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేయడంలో భాగంగానే నేను ఈ కొర్రకోడు గ్రామంలో ఆ టీంకి నాకు ఇచ్చిన 13 మంది నా శిష్యులకి నేను డ్రమ్స్ బాగా అద్భుతంగా నేర్పించి, ఇందులో నాకు బాగా నేను మెచ్చినది, నాకు నచ్చినది, నాకు ఇదే ఒక పెద్ద ఇది అని అనుకున్నది ఏది అంటే, ఇక్కడ నా టీంని నేను బాగా ప్రిపేర్ చేసి బాగా తయారు చేసుకొని ఈ కలగల్ల గ్రామంలో, కుడేరు మండలం కలగల్ల గ్రామంలో హౌస్ ఓపెనింగ్ ఫాదర్ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాంకి వెళ్ళినాము. అక్కడ మేడం కృష్ణవేణి మేడం గారు, ఆర్డీఓ కృష్ణవేణి మేడం గారు మా పర్ఫార్మెన్స్, మా శిష్యులు మేము చేసిన పర్ఫార్మెన్స్ గుర్తించి గమనించి మమ్మల్ని పిలిచి, మాకు ప్రత్యక్ష దైవమైన పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన మా ఫాదర్ ఫెర్రర్ విన్సెంట్ సార్ గారు తనయుడైన మాంచు ఫెర్రర్ సార్ దగ్గరికి ప్రత్యేకంగా తీసుకువెళ్ళి మమ్మల్ని పరిచయం చేసి, మన ఆర్డిటీ సంస్థలో డ్రమ్స్ నేర్చుకొని మన సంస్థ ద్వారానే మరి గురువై కొన్ని టీంలకు నేర్పించినాడని సార్ పరిచయం చేస్తే, అది ఎంతో నాకు శక్తిని బలాన్ని ఇచ్చి, నేను అక్కడి నుంచి వెనక్కి చూడకుండా, నేను అంతవరకు ఎంతో వెనక వాటితనంతో ఎంతో ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్న వాడిని, అక్కడి నుంచి నేను నా ఆర్థిక పరిస్థితులన్నిటినీ అధిగమించి నేను దాదాపుగా ఇప్పుడు 10 డ్రమ్స్ టీమ్స్ని రెడీ చేసి, నేను నా దగ్గర దాదాపు 100-120 మంది నా శిష్యులే ఉన్నారు డ్రమ్స్ టీమ్స్. చాలా గ్రేట్ అన్న. అలాగే మీ విద్యాభ్యాసం గురించి? నా విద్యాభ్యాసం అంటే చాలా రకరకాలుగా జరిగింది. అంటే నా విద్యాభ్యాసం
కనేకల్ రెసిడెన్షియల్ హై స్కూల్. అక్కడ నేను 8th క్లాస్ వరకు చదివి 99లో డ్రాప్ అయినాను. డ్రాప్ అయ్యి రైతుల ఇళ్ళల్లో అక్కడ ఇక్కడ జీతాలు చేసినాను. అది చేయడం వల్ల నాకు ఈ పాటలు పాడే దానిపైన కొంచెం ఆసక్తి పెరిగి అట్లా ఇట్లా పశువులు వెనుకాట పాడుకుంటా కోలన్న ఆడడము, కోలన్న పాటలు పాడడము ఇట్లా నేర్చుకుంటూ దీంట్లో కొంచెం పరిచయం అవ్వడం వల్ల ఫస్ట్ నాకు పురుషోత్తం సారు ఇంకా నేను బయటకు రావడానికి కారణం మెయిన్ పురుషోత్తం సార్. ఈ పురుషోత్తం సార్ ఏం చేసినారంటే ఇట్లా డ్రమ్స్ నేర్పిస్తున్నప్పుడు సారు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలోనే నేను ఎక్కువ డ్రమ్స్ నేర్పించినాను. ఆ డ్రమ్స్ నేర్పిస్తున్న క్రమంలో నాకు ఇంకా చాలట్లేదు, మనం బ్రతుకు తెరువులో ఇది డబ్బులు నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇంకా వెనకబడుతున్నానంటే సారు నా ఫోన్ నెంబర్ని గౌరవనీయులు శ్రీ జంగం శ్రీనివాసులు సార్ గారికి నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ సార్ గారు నన్ను ఫోన్లో సంప్రదించి నా మొట్టమొదటి ప్రోగ్రాం వచ్చి ఎమ్మిగనూరు ఇది రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచార ప్రోగ్రాం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా నేను అట్లా అందరికీ పరిచయం అయ్యి కళాకారులందరూ ఒకరికొకరు పిలుచుకుంటూ మంచిగా నన్ను బాగా అభివృద్ధి బాటలకు అయితే తీసుకొచ్చింది. సరే అన్న, మీరు కోలాటం పాటలు కూడా పాడతారా? అయితే మన ప్రేక్షకుల కోసం వచ్చింది కోలన్న పాట. బాగున్నే మీరా చిన్నోడ మోజున్నే మీరా ఎప్పుడు పొమ్మంటావుగా నా స్వామి పోతానే మీరా. బాగున్నే మీరా చిన్నోడ మోజున్నే మీరా ఇప్పుడు పొమ్మంటావుగా నా స్వామి పోతానే మీరా. కూలి గులు పాలముల నా కూలి గులు పాలముల నా గురు చింతమాన కింద చాలి జమ్ము కాలము పైన జరిగి పోయేటప్పుడు బాగుండే మీరా చిన్నోడ మోజున్నే మీరా ఇప్పుడు పొమ్మంటావుగా నా స్వామి పోతానే మీరా. బాగుండే మీరా చిన్నోడ మోజున్నే మీరా ఇప్పుడు పొమ్మంటావుగా నా స్వామి పోతానే మీరా. ఉరవకుండా ఉంట పిల్లం ఉరవకుండా ఉంట పిల్లం ఆదోని అచ్చు పిల్లం పత్తికొండ పచ్చి కొబ్బరి గులగరాళ్ళ రోకేసి దంచి పెట్టేటప్పుడు బాగుండే మీరా చిన్నోడ మోజున్నే మీరా ఇప్పుడు పొమ్మంటావుగా నా స్వామి పోతానే మీరా. బాగుండే మీరా చిన్నోడ మోజున్నే మీరా ఇప్పుడు పొమ్మంటావుగా నేను పోతానే మీరా. చాలా అద్భుతంగా ఉందన్న. బాగుండే మీరా పొమ్మంటే ఎవరో రమ్మంటారా? ఇంకా చాలా బాగుంది మేడం, మంచి మంచి చరణాలు, ఇంకా 7-8 చరణాలు ఉంది ఈ పాట. ఓకే, అంటే ఒక మామ ఒక మరదలు ఏదో అవును, అంటే డ్యూయట్ సాంగ్ ఇది. డ్యూయట్స్ అంటే వాళ్ళు మాట్లాడుకున్న విధానం అనమాట. ఓకే ఓకే ఓకే, సరే అన్న, చాలా బాగుంది. అయితే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి అన్న. మా కుటుంబ నేపథ్యంలో మా నాన్నగారు విఆర్ఏ పని చేస్తారు, మా అమ్మగారు కూలి పని, మాకేం పొలం లేదు. పర్లే అమ్మగారు మమ్మల్ని బాగా పెంచి పోషించింది. నాన్నగారు దాదాపుగా 18 సంవత్సరాలు అయింది కారం చేసేసి. అప్పటి నుంచి నేను కొంచెం బాధ్యతగా తీసుకొని ఫ్యామిలీని నడిపించుకుంటూ ఇట్లే ఆర్డిటి సంస్థ నాకు ఎక్కువగా నేను ఈరోజు బాగుపడినాను, నేను ఈరోజు మంచి అభివృద్ధి బాటలో ఉన్నాను అంటే దానికి మెయిన్ కారణం నాకు ఆర్డిటి. ఈ ఆర్డిటి సంస్థ అనేది లేకపోతే నేను ఈరోజు జీరో. నాకు ఆర్డిటి సంస్థనే చాలా ఇట్లా అవకాశాలు ఇచ్చి నేను ఎలక్ట్రీషియన్గా చేసినాను, డబ్బిస్ట్గా సార్లు నన్ను బాగా అవకాశంగా తీసుకుని నన్ను ప్రతిదానికి వాడుకునేవారు, సారులుగా నన్ను బాగా చూసుకునేవారు. అట్లా నేను కూడా మంచిగా అన్ని సారులు చెప్పినవన్నీ అందిపుచ్చుకుంటూ నేను ముందుకు వెళ్తూ నాకు దేవుడు పాపం దయతలిచి నాకు నా తమ్ముడికి ఒకేసారి 2 ఆడిట్ రూములు శాంక్షన్ చేయడం, మేము కట్టుకోవడం, ఇప్పటికైతే మనము ఏ ఆర్థిక సమస్యలు లేకుండా మనమే ఒక ఇది అనేటట్టు ఉన్నాము, ఏం ఇబ్బంది లేవు. మెయిన్ ఆర్డిటి. మీరే కాకుండా మీలాంటి ఎంతోమంది కళాకారులు, మాలాంటి కళాకారులని బయటికి తీసి అంటే ఒక ఉపాధి కల్పించిన ఆర్డిటి సంస్థ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసింది. అంటే పేదవాళ్ళకి ఇల్లులు కావచ్చు, అంటే ఆడవాళ్ళకి అదే మహిళలకి సంఘాలు పెట్టి దాని ద్వారా డ్వాక్రా గ్రూపులని క్రియేట్ చేసి అట్లా కావచ్చు, ఏదో ఒక రూపంలో కానీ మనకి ఇంత మంచిగా సహాయం చేసిన ఆర్డిటి సంస్థ ఈరోజు కొంచెం ప్రాబ్లంలో ఉందని కూడా వింటున్నామన్నా. అది నిజమే. అది మేము కూడా మొన్న రీసెంట్గా ఒక 20-30 రోజులు అవుతుంది వెనక ముందు మొన్న ఉరవకొండలో అన్ని పార్టీలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం చేసినప్పుడు
అవునండి. మా ఊరి సర్పంచ్ ద్వారా నాకు కూడా పిలుపు అందింది. అందులో మేము కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాము రూపండ. ఆ రోజు కూడా చాలామంది అన్ని రాజకీయ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు, సేవా సంస్కర్తలు అందరూ చాలామంది వచ్చినారు. ఆ రోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. ఆ విధానంలో నిజంగంటే ఈ కేంద్ర ప్రభుత్వం మనకు చేస్తున్నది ఇదైతే ప్రభుత్వం వారు చాలా గమనించాలి, విచారణ చేయాలి. ఇది ఈ రెన్యువల్ని ఆపడం చాలా అసలు అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ విషయంలో నేనే ఇంత బాగుపడినాను అంటే ఈ అనంతపూర్ జిల్లా, కర్నూలు, ప్రకాశము ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఆపద జరిగింది, ఎక్కడ ఏదొచ్చింది అని అంటే ఫస్ట్ మొట్టమొదటి ఈ దేశంలో అడుగుపెట్టే సంస్థ అది ఏదైనా ఉంది అంటే ఆర్డిటి సంస్థ. మరి అట్లాంటి ఆర్డిటి సంస్థని అంతెందుకు మన కేంద్ర ప్రభుత్వ ప్రధాని అయిన ప్రధానమంత్రి రాష్ట్రమైన గుజరాత్లోనే వరదలు అన్నీ వచ్చినప్పుడు మొదట సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళిన సంస్థే మన ఆర్డిటి సంస్థ. మన ఆర్డిటి సంస్థ ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, ఒక గ్రామం కాదు, ప్రతి ఒక్కరూ ఆపద అన్న చోట అడుగు ముందుకేసి వాళ్ళకి చేయూతనందిస్తూ ముందుకు నడిపించడానికి ముందుకు వెళ్తున్న సంస్థ. 50 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి ఒక్కరిని చేయి పట్టి ముందుకు నడిపిస్తూ పేదల్ని, బీదల్ని, సాదల్ని అది చదువులో కానీ, వైద్యంలో కానీ, విద్యలో కానీ, ఇల్లు కట్టేదానిలో కానీ, దేంట్లోనైనా సరే ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాటలో నడిపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న సంస్థే మన ఆర్డిటి సంస్థ. 50 సంవత్సరాల పైమాటే కానీ అసలు వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తి లేకుండా అందరినీ ముందుకు నడిపిస్తున్న సంస్థ. అటువంటి సంస్థకి ఎఫ్సిఆర్ఏ అనేది రెన్యువల్ చేయకుండా మన కేంద్ర ప్రభుత్వం దీన్ని డిలే చేయడము ఇది చాలా అసలు మాకైతే మేము జీర్ణించుకోలేము. ఇది చాలా బాధేస్తున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే మేము ఆ సంస్థ ద్వారా ఎంతో బాగుపడి అభివృద్ధి బాటలో నడుస్తున్నాం. ఈరోజు నాలాంటి వాళ్ళు నేను బాగుపడినాను ఈరోజు సాలే అనుకునే రకం ఉండకూడదు. ఎప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా మన స్థాయికి రావాలా. అటువంటి వాళ్ళని చేరదీసేదే సంస్థ ఆర్డిటి సంస్థ. అటువంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే సంస్థే మన ఆర్డిటి సంస్థ. మరి అటువంటి సంస్థకు దయచేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.